హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో ఇమాన్యుయల్ వర్సెస్ హరీష్ మాస్క్ మ్యాన్. ఓకే, సో ఏం జరిగింది అనేది మాట్లాడతాను, తప్పు ఎవరిది అనేది మాట్లాడతాను. సో ఓవరాల్గా సినారియో ఏంటనేది చెప్తాను. సో మీరే డిసైడ్ చేయండి. సిచ్యువేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరే డిసైడ్ చేయండి. ఓకే, దీనికంటే ముందు చాలామంది ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారు. సో ఇన్స్టాగ్రామ్ ఫాలో ఎవరైనా అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాలో అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో అడుగుతుంది ఏంటంటే నామినేషన్స్ లిస్ట్ పెట్టానా అంటున్నారు. అండ్ అసలు నామినేషన్స్ జరిగాయా లేదా అనే అప్డేట్ కూడా ఇంకా రాలేదబ్బా. ఇప్పటికీ పొద్దున్నుంచి అడుగుతూనే ఉన్నాను, ఇంకా అప్డేట్ రాలేదు. ఎవరు మీరు ఏ ఛానల్లో మీకు పెట్టుండ్రు. అండ్ నిన్న ప్రోమో చూసి ఏదైతే మాస్క్ మ్యాన్ వర్సెస్ మనీష్ జరిగిందో అదే మేబీ అదే నామినేషన్స్ అనుకొని చాలామంది ఆ మాస్క్ మ్యాన్ ఇన్ నామినేషన్స్ అని చెప్పి ఫైర్ సింబల్ పెడుతున్నట్టున్నారు. అది యాక్చువల్లీ పొద్దున్న టాస్క్, అది నామినేషన్స్ కాదు. సో నామినేషన్స్ ఇంకా జరిగాయా లేదా అని ఇంకా డౌట్. ఈ వీడియో అయిపోయే లోపు ఏమైనా అప్డేట్ వస్తుంది అది నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టేస్తాను వెంటనే. ఓకేనా, జరిగాయా లేదా అనేది. జరిగితే లిస్ట్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, అదనమాట. సో మనం ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాము. మాస్క్ మ్యాన్ వర్సెస్ ఇమాన్యుయల్ పొద్దున్నుంచి జరిగింది బ్యాక్ ఎండ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఫస్ట్ అసలు ఏం జరిగిందంటే, ఇప్పుడు యాజ్ ఆఫ్ నో బిగ్ బాస్ టీము ఫుడ్ పంపించింది, వాళ్ళకి నార్మల్ ఫుడ్ పంపించింది. సో ఏదైతే ప్రొడక్షన్ ఫుడ్ లాగా ఉంటుంది కదా, సో ఆ ప్రొడక్షన్ ఫుడ్ లాంటిది వాళ్ళకి పంపించారు సెలబ్రిటీస్కి. వీళ్ళకి మంచి రిచ్ డైనింగ్ ఏర్పాటు చేసి మంచిగా మళ్ళీ పాప్స్ అవి కొట్టి, సో ఆ పార్టీ పాప్స్ ఉంటుంది అవన్నీ కొట్టి వీళ్ళకి మంచి ఫుడ్ లైక్ పఫ్స్, సో పిజ్జాస్, టోస్ట్లు, బ్రెడ్ టోస్ట్లు, సో ఇలాంటివి పంపించారు అనమాట. పావు బాజీ, సో ఇలాంటివి పంపించారు వీళ్ళకి తినడానికి. సో ఎవరైతే వాళ్ళు తింటూ ఉన్నారో తినేసి అయిపోయిన తర్వాత సో అవి క్లీన్ చేయాలి కదా కింద పడినవి. సో పొద్దున ఒకసారి క్లీన్ చేశారు. పొద్దున్నుంచి మనోడు క్లీన్ చేసి చాలా కష్టపడ్డాడు. అండ్ సృష్టి కూడా చాలా కష్టపడింది. ఇద్దరు క్లీన్ చేశారు, చాలా పెద్ద ఎఫర్ట్ పెట్టారు ఇద్దరు. అది చాలా చిన్న విషయం కూడా కాదు గార్డెన్ క్లీన్ చేయడం అంటే, ఆ గడ్డిలోంచి తీయడం అంటే, ఆ పీసుల్ని. సో మళ్ళీ ఇలా జరిగేసరికి బిగ్ బాస్ టీం జోక్ చేసాడేమో అనిపించింది. బిగ్ బాస్ టీం ఏమన్నాడు, ఇమాన్యుయల్ లేచి, ఇమాన్యుయల్ మీకు ఎంత టైం పడుతుందో చెప్పండి ఇమాన్యుయల్ ఇది క్లీన్ చేయడానికి అన్నప్పుడు ఇమాన్యుయల్ కొంచెం ఫన్ చేశాడు. కొంచెం ఫన్ చేసి కూర్చున్న తర్వాత సో మాస్క్ మ్యాన్ హరీష్ని అడిగితే, సో నాకేం తెలుసు బిగ్ బాస్, సో మా ఎవరైతే మా కెప్టెనా ఏమంటారు దాన్ని, మా మానిటర్ చేసే పర్సన్ అడగండి, సో తను చెప్తాడు అని చెప్పినప్పుడు సో తను వచ్చి నిలబడతాడు. సో ఆలోచించి చెప్పమన్నప్పుడు మళ్ళీ బిగ్ బాస్ సైలెంట్ అయిపోతాడు. నేను యాక్చువల్లీ ఇది చాలా జోక్గా అన్నాడు బిగ్ బాస్. ఫైనల్గా వాళ్ళే చూసుకుంటారు, ఎందుకంటే పొద్దున్నుంచి కంటెస్టెంటే కదా అతను కూడా, అతనేం వర్కర్ కాదు కదా. సో కంటెస్టెంటే కాబట్టి మరీ అంత చెయ్యడేమో అని అనుకున్నా. దాని తర్వాత మనోడు మంచిగానే అనిపిస్తుంది ఏమో, సరే బిగ్ బాస్ చేసుకుంటారేమో వాళ్ళ టీంని పిలిచి అనుకున్నా. బట్ మాస్క్ మ్యాన్ సడన్గా అక్కడ కూర్చున్న తర్వాత నాకు కొంచెం చూసి చెప్పన్నా నువ్వు అని చెప్పి చాలా ఫన్గా అడుగుతున్నాడు ఇమాన్యుయల్. మనోడు సడన్గా అంటే అదే కొంచెం చూసి చెప్పండి, ఏం చూడాలి, అదే అన్న టైం చూసి చెప్పన్నా అంటే కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి, ఓకేనా, అది మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడాలి, ఎలా పడితే అలా మాట్లాడకూడదు. ఏమైందన్న అంటే నేను మామూలుగానే అడిగాను కదన్న, మంచిగానే అడిగాను అంటే ఇది కాదు, మధ్యాహ్నం కూడా లైన్ దాటావు, గుండంకులు అన్నావు, ఇప్పుడే జోక్ చేస్తూ గుండంకులు అన్నావు, అది నాకు కరెక్ట్ అనిపించలే, చూసుకో గుండంకులు ఏంది, బాడీ షేమింగ్ ఏంది, గుండంకులు ఏంది అనేసరికి మనోడు అసలు అందరి ముందు అప్పటిదాకా జోక్గా మాట్లాడుకుంటున్న ఇద్దరు సడన్గా మనోడు క్యారెక్టర్ షిఫ్ట్ అయ్యేసరికి మాస్క్ మ్యాన్ తను అంత ఈజీగా షిఫ్ట్ అవ్వలేడు కదా. సో దీన్ని షిఫ్ట్ అయినంత ఈజీగా తను షిఫ్ట్ అవ్వలేడు కదా, నార్మల్ హ్యూమన్ నేచర్ చెప్తున్నాను మీకు. సో ఆబ్వియస్గా తన బాడీ ఎలా రియాక్ట్ అయ్యింది, తన మైండ్ ఎలా రియాక్ట్ అయ్యింది, అగ్రెసివ్గానే రియాక్ట్ అవ్వమంది. షాక్లో ఏ రియాక్షన్ వచ్చింది, నేనేమన్నాను ఏంది నేనేమన్నాను అన్నాను మనోడు అంటాడు. నువ్వు అలా అనడం నాకు నచ్చలేదు, బాడీ షేమింగ్ చేయడం నచ్చలేదు, ఓకే, ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే బెటర్, ఓకేనా అని చెప్పాడు. సో తనుండి నేను మధ్యాహ్నం కూడా చాలాసార్లు అన్నాను కదన్నా, సో అది నువ్వు తీసుకున్నట్లే అంటే, ఓ మధ్యాహ్నం కూడా చాలాసార్లు అన్నావా, నేను వేరే జోన్లో ఉండే, అది నాకు రిజిస్టర్ అవ్వాలా, ఇప్పుడు చెప్తున్నా కదా ఇప్పుడు రిజిస్టర్ అయిందని నాకు చెప్తున్నాను కదా అని చెప్పి మనోడు అన్నాడు అనమాట. దానికి సారీ అన్న, మీకు ఇంతకే సారీ చెప్పాను కదా అది ఇది అంటే, అనడం సారీ చెప్పడం నేను కూడా చేస్తాను, నేను అన్నీ సారీ చెప్తే ఓకేనా అంటే, అనండి అన్న సారీ చెప్పండి మీ ఇష్టం అన్నాడు మనోడు. నేను అలా అన్ను, నువ్వు అలా అనొద్దు, ఓకే అనేసరికి ఇంకా అది ఇమాన్యుయల్ తీసుకోలేకపోయాడు. ఓకేనా, ఎవరైనా తీసుకోవడం చాలా కష్టం. అది నేనేమంటానంటే గుండంకులు అన్నావు, నిజంగా బాడీ షేమింగ్, అలా అనడం తప్పు కంప్లీట్గా. ఇమాన్యుయల్ కూడా అగ్రీ చేశాడు. అండ్ ఈ పాయింట్లో ఇమాన్యుయల్దే తప్పు. అది మధ్యాహ్నం ఎన్నిసార్లు అన్నా ఇప్పుడన్నా కానీ అతనికి ఎప్పుడు రియాక్ట్ అవ్వాలనిపిస్తే అప్పుడు రియాక్ట్ అవుతాడు. ఆ రియాక్ట్ అయినప్పుడు సో మనం సారీ చెప్పి సైలెంట్ అయిపోవాలి. మధ్యాహ్నం 3 సార్లు అన్నాను కదా, అప్పుడు పట్టించుకోలేదు, ఇప్పుడు ఎందుకు పట్టించుకున్నారు అంటే ఫస్ట్ డేనే కదా, సో అతను అప్పుడు పట్టించుకోలేదు, ఇప్పుడు పట్టించుకున్నాను, నాకు అనొద్దు అన్నాను కదా అన్నప్పుడు సైలెంట్ అయిపోవాలి. అండ్ సారీ చెప్పాడు, సైలెంట్ అయిపోయాడు. బట్ దీనికంటే ముందు సో మాస్క్ మ్యాన్ వైపు నుంచి ఏంటంటే ప్రాబ్లము,
అక్కడ కంప్లీట్ ఇమాన్యుల్దే తప్పు, మాస్క్ మ్యాన్ ఏమనిపించలేదు. బట్ మాస్క్ మ్యాన్ దాని తర్వాత కొంచెం కంటిన్యూ చేశాడేమో అనిపించింది. దానికంటే ముందు పొద్దున్నుంచి ఇమాన్యుల్ చేత పని చేపిస్తున్నప్పుడు కూడా మాస్క్ మ్యాన్ మీరు తగ్గాలి ఇమాన్యుల్, మీరు తగ్గితే బాగుంటారు, మీరు అసలు కార్డియోనే చేయట్లేదు, వాళ్ళందరూ కార్డియో చేస్తున్నారు, మీరంటే బర్నీ గారు మీరంతా కార్డియో అవన్నీ చేస్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, సో మీరు ఫిట్నెస్ ఉంటున్నారు, పుషప్స్ చేస్తున్నారు, మనోడికి ఏం లేదు కదా, సో మనోడికి కూడా అది చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, అందుకని మనోడికి ఆ పని ఇచ్చాను. ఇది ప్రేమతో చెప్పినా కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది కూడా బాడీ షేమింగ్ కిందకే వచ్చింది, రైట్? ఆయన పెద్దరికంతో చెప్పినా, ప్రేమతో చెప్పినా, వాయిస్ టోన్ తగ్గించి మాట్లాడినా అది కూడా బాడీ షేమింగ్ చేయటం లాంటిదే కదా. అతనికి ఇచ్చిన పని ఏంటి? నువ్వు తనకి పని ఇచ్చావు, అతను ఆ పని చేయాలి. నిన్న నాగార్జున సార్ ఒక మాట అన్నారు కదా అని చెప్పి దాన్నే కంటిన్యూటీగా అదే మాట, అవును నువ్వు తగ్గుతావని చెప్పిస్తున్నావు, నువ్వు తగ్గుతున్నావు అని చెప్పిస్తా అని చెప్పినప్పుడు తప్పది. సో మనోడేంటి నార్మల్గా యాజ్ ఎ కమెడియన్గా ఓకే ఆయన కూడా చిల్ మోడ్లో ఉన్నట్టున్నాడు, మన మీద కూడా పంచులు వేస్తున్నాడు, మనం కూడా వేస్తున్నాం కదా అని చెప్పి ఆయన కంటిన్యూస్గా ఇది బాగుంది మా ఇద్దరిది. ఒక కమెడీని ఏమనుకుంటాడు, ఇంకొకరు ఎవరైనా తగిలితే ఇద్దరు కలిసి ఫన్ జనరేట్ చేయాలన్న ఆలోచనలోనే ఉంటాడు. జబర్దస్త్ వచ్చిన వాళ్ళు ఎస్పెషల్ అలాగే ఆలోచిస్తుంటారు. ఎవరైనా ఇంకొక పర్సన్ తగిలితే కౌంటర్ పంచులు వేసుకుంటూ ఒక ఫన్ జనరేట్ చేయొచ్చు అని. మనోడు అదే మోడ్లో ఉన్నాడు. బట్ ఆల్ ఆఫ్ ద సడన్ మాస్క్ మ్యాన్ క్యారెక్టర్ షిఫ్ట్ అయ్యాడు. మాస్క్ మ్యాన్ చాలా ఈజీగా క్యారెక్టర్ షిఫ్ట్ అవుతాడు. అండ్ నాకేమనిపించింది ఏంటంటే చాలా మందికి అనిపిస్తుండొచ్చు, అన్న అక్కడ ఎందుకు చెప్పాలి, పక్కకు తీసుకెళ్ళి చెప్పొచ్చు కదా అని. బట్ నేనేమంటానంటే హౌస్ మేట్స్ అందరికి కలిపి ఒకటే స్టేట్మెంట్ ఇచ్చాడేమో, నేను ఇంతే ఇలాగే ఉంటాను, సో మీ ఇష్టం, ఇంకా నాకు ఏదైనా తప్పనిస్తే నేను మొహం మీద చెప్పేస్తాను అన్నట్టు ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడేమో అనిపించింది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మాట్లాడేటప్పుడు వాయిస్ ఉంటుంది కదా, సో ఆ వాయిస్ అనేది రేజ్ చేసి మాట్లాడుతున్నప్పుడు, ఎదుటోడు నార్మల్ టోన్లో మాట్లాడుతున్నప్పుడు, మనం వాయిస్ రేజ్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా తప్పు మనదేలా కనిపిస్తుంది, మన మీద ఇరిటేషన్ వస్తుంది, మనదే యారగెంట్ అనిపిస్తుంది. ఈవెన్తో మన దాంట్లో పాయింట్ ఉన్నా సరే మన వాయిస్తే తప్పలాగే వినిపిస్తుంది, కనిపిస్తుంది ఎవరికైనా కూడా. అండ్ మాస్క్ మ్యాన్ కూడా అతను సారీ చెప్పిన తర్వాత దాన్ని కొంచెం ప్రొలాంగ్ చేశాడేమో అనిపిస్తుంది. అండ్ మనోడు చాలా సీరియస్ అయ్యాడు, చాలా ఫీల్ అయ్యాడు, అరే ఇలా చేస్తున్నాడు. అందుకని ప్రతిసారి మనోడు డిస్క్లైమర్ వేసి మాట్లాడుతూనే ఉన్నాడు ఇమాన్యుల్. బట్ అది ఆల్ ఆఫ్ ద సడన్ ఇది అంత ఈజీగా ఎవరు తీసుకోలేరండి బాబు. సడన్గా మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆల్ ఆఫ్ ద సడన్ ఒకసారి అయితే బ్లాంక్ అవుతాము, బాడీ షివర్ అయితే, లోపల ఎనర్జీ డ్రాప్ అవుతుంది. నార్మల్ బయట జరిగేది అక్కడ కూడా జరిగింది కదా. సో అందుకని చెప్పి మనోడు పాపం తర్వాత బిగ్ బాస్ ఇంకా సీరియస్ అయిపోయాడు, ఓరే బాబు ఇదేదో కామెడీ చేద్దాం, సీరియస్ అయిపోయింది, సరే సిచ్యువేషన్ వాడుకుందాం అనుకొని అడిగితే సో రేపు మధ్యాహ్నం లోపల చేస్తారని చెప్తారు. ఈ లోపల సృష్టికి వేలు బాగాలేదు, కట్ అయినట్టుంది. సో అందుకని చెప్పి అయినా కానీ సృష్టి చేస్తుంది, మనోడికి చేస్తా అంటే మనోడికి బర్నీ గారు కూడా హెల్ప్ చేస్తా అని చెప్పారు. బట్ పర్లేదు నేను చేస్తా అన్నాడు. అక్కడ సెలబ్రిటీస్ అందరూ ఒకటయ్యారనమాట ఈ సిచ్యువేషన్లో. గట్టిగా మాస్క్ మ్యాన్ మీదకి కౌంటర్ వేయకపోయినా, మాస్క్ మ్యాన్ మీదకి గొడవకి వెళ్ళకపోయినా, ఒక సెలబ్రిటీ పర్సన్కి అలా జరిగింది కాబట్టి వాళ్ళ గ్రూప్లో ఉన్నాడు కాబట్టి ఒకటే అయ్యి సంజన గారు నేను చేస్తా అన్నారు, సో బర్నీ గారు నేను చేస్తా అన్నారు. సో ఇమాన్యుల్ రేపు మధ్యాహ్నం దాకా టైం ఉన్నా కానీ ఇమాన్యుల్ ఇప్పుడే ఇంకా కూర్చొని లైవ్లో పాపం చేస్తానే ఉన్నాడు ఓపిక. సీరియస్గా పొద్దునుంచి ఆ పిల్లోడు చేశాడు, నడుములు పడిపోయి ఉంటాయి. అయినా ఈ పిల్లోడు ఆ సిచ్యువేషన్ జరిగిన తర్వాత తీసుకోవడం కష్టం ఉంటుంది. అలా అని చెప్పి రివర్స్ అయితే కూడా మనోడు అన్నాడు కదా బాడీ షేమింగ్ చేశాడు కదా, సో అది రివర్స్ అయినా కూడా మనోడికి అది బ్యాక్ ఫైర్ అది. సో అందుకని మనోడు సారీ మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి సారీ చెప్పాడు, మళ్ళీ ఇప్పుడు వెళ్ళి సారీ చెప్పాడు, కనిపించినప్పుడల్లా సారీ చెప్తూనే ఉన్నాడు. అది తీసుకోలేరబ్బా, చాలా కష్టం అది. సో ఇమాన్యుల్కి ఆ బ్యాగేజ్ మైండ్లోంచి పోవాలంటే నైట్ నిద్రపోయి లేస్తేనే ఆ రిలాక్సేషన్ వచ్చింది, లేకుంటే రాదు. నాకు తెలుసు కదా ఆ విషయం, నాకు అర్థమవుతుంది. సో కాబట్టి ఇదన్నమాట జరిగిన సిచ్యువేషన్. ఓవరాల్గా మాస్క్ మ్యాన్ది కూడా తప్పు ఉంది, ఇమాన్యుల్ది కూడా తప్పు ఉంది. ఎందుకంటే అతను జోవియల్గా మాట్లాడుతున్నప్పుడు సో గుండంకుల్ అనడం కరెక్ట్ కాదు. అండ్ తనే అడ్మిట్ చేశారు కదా, నేను మధ్యాహ్నం అన్నాను ఇప్పుడు అన్నానని. సో ఇతని వినకపోయినా అన్నిసార్లు అనడం గుండంకుల్ అని తను నవ్వుతున్నాడు కాబట్టి తిని అన్నాడు అంటున్నాడు. బట్ తను నేను వినలేదు అంటున్నాడు. సో ఇప్పుడు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోవాలి? సో అనేది మాస్క్ మ్యాన్నే కాబట్టి సో మాస్క్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకునే మాట్లాడాలి. సో మాస్క్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే తప్పే అది. ఇమాన్యుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినా కూడా తప్పే అది. ఎందుకంటే ఇమాన్యుల్ సారీ చెప్పాడు కదా, తప్పైపోయింది అన్నాడు కదా. సో ఇమాన్యుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తప్పే. బట్ మాస్క్ మ్యాన్ యారగెంట్గా మాట్లాడడం అనేది తన వైపు నుంచి తప్పు. సీరియస్లీ అది పెద్ద ఇష్యూ చేసేది అది కాదు. అండ్ మాస్క్ మ్యాన్ కూడా కామనర్స్ అందరూ ఒకవైపు ఉండాలి, నొక్కనే ఒకవైపు ఉండాలి అనుకునే వ్యక్తి. అండ్ మాస్క్ మ్యాన్ యూనిక్గా ఉండాలి అనుకునే మైండ్ సెట్ ఉన్న వ్యక్తి. బిగ్ బాస్ తనకి అది గుండు చేయించుకోమన్నప్పుడు అరగుండు చేయించుకున్నప్పుడు ఎంత ఫాస్ట్గా అరగుండు చేయించుకున్నాడో, సో ఒక యూనిక్నెస్ వస్తుంది అని చెప్పి ఇక్కడ కూడా సడన్గా అందరి ముందు ఇలా మాట్లాడితే ఒక యూనిక్నెస్ క్రియేట్ అయితే, ఒక అటెన్షన్ క్రియేట్ అయితే, ఎపిసోడ్లో పడింది అనుకున్న ఒక అటెన్షన్ క్రియేట్ అయింది, గుడ్ ఆర్ బ్యాడ్ ఒక అటెన్షన్ క్రియేట్ అయింది. ఓకేనా?
సో అతను ఒక మైండ్ సెట్తో ఉన్నాడు. సో వీళ్ళే చూసుకొని గేమ్ ఆడాలి. అండ్ కామనర్స్కి కూడా తనకి అగెనెస్ట్గా మారాలి అని చెప్పి తను అనుకుంటున్నాడు. అదే జరుగుతూ ఉంది కూడా అక్కడ బిగ్ బాస్ హౌస్లో. ఓకేనా? సో ఇదనమాట నాకు అనిపించింది. ఇప్పుడు డైరెక్ట్గా మాస్క్ మీద తప్పు యారగెంట్గా మాట్లాడారు కదా, తప్పే గట్టిగా అనలేం. కమెడియన్ కామెడీ చేస్తారు కదా, నా కామెడీ చేస్తే తప్పేంది అనేవాళ్ళు కూడా ఉంటారు. కమెడియన్ కామెడీ చేయొచ్చు, బట్ ఎవరితో ఎలా చేయాలి అనేది మనం ఆలోచించుకోవాలి. ఒక దెబ్బ తగిలితే సెటరేట్ అవుతాం మనం కూడా. సో దెబ్బ తగిలింది, సెటరేట్ అయ్యాడు అంతే. ఇంకా వేరే వాళ్ళతో చూసుకొని మాట్లాడతారు అంతే. ఇప్పుడు తను కూడా వేరే వాళ్ళు తను కమెడియన్గా చూసి ఎవరైనా అన్నారు అనుకో, తను కూడా రియాక్ట్ అవ్వచ్చు. అది బిగ్ బాస్ హౌస్లో అతను కమెడియన్గా రాలా, కంటెస్టెంట్గా వచ్చాడు కదా. సో తనకు కూడా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. చూద్దాం ఏం జరిగింది అనేది ముందు. ఓకే, బట్ మాస్క్ మ్యాన్ ఆ యారగెన్స్ వాయిస్తో మాట్లాడడం అనేది కొంచెం చిరాకు అనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ ఫుడ్ కోసం, ఇప్పుడు ఫుడ్ సంగతి మర్చిపోయా. వాళ్ళకి సెలబ్రిటీస్ లోపలికి వచ్చి ఫుడ్ తింటున్నారు. సెలబ్రిటీస్ తక్షణమే బయటకు వెళ్ళిపోవాలి, ఇది కాదు మీ హౌస్ ప్రోమోలో చూశారు. దాని తర్వాత సెలబ్రిటీస్ ఫుడ్ లేదు తినలేదని చెప్పి ఫుడ్ తీసుకొని లోపల పెట్టమంటే మనోడు బయటకు తీసుకొస్తుంటారు. సో సెలబ్రిటీసే మాకు వద్దురా బాబు, మేము తినము, బిగ్ బాస్ మళ్ళీ ఇంకేం చెప్తారు, అసలు ఫుడ్డే పంపించకపోతే మా పరిస్థితి. పాపం ఉదయం నుంచి ఫుడ్డే తినలేవాలి, చచ్చిపోతున్నారు ఫుడ్ కోసం. సో కాబట్టి వాళ్ళే వద్దన్నారు. మనోడు ఏంటంటే కొంచెం ఫీల్ అవుతాడు. ఇప్పుడు మనోడు జెన్యున్గా ఫీల్ అయ్యాడా లేకుంటే కాదా అంటే, సో మనోడు ఛానల్ చూస్తే మానవ సేవే మాధవ సేవ అని ఒక వీడియో ఉంటుంది 4 నెలల క్రితం, అంటే ఏప్రిల్లో ఉంది. సో ఏప్రిల్కి బిగ్ బాస్కి ఇలా జరుగుతుంది అని చెప్పి ఎవరికి తెలియదు. ఓకేనా? సో అది మనకి జూన్లో అనౌన్స్ అయింది అనుకుంటా, జూలైలో అనౌన్స్ అయింది ఇది. ఓకేనా? మనకి తెలియదు. సో అతను ఆ వీడియో చూసినప్పుడు అక్కడ పిల్లలకి ఫుడ్ అవి పెట్టడం చూశాను. సో నాకెందుకో ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జెన్యూన్ ఉన్నాడేమో అనిపించింది. బట్ కొంచెం ఏడవటం అనేది అది ఓవర్ ద బోర్డ్ వెళ్ళిందేమో. బట్ ఫుడ్ విషయం వాళ్ళకి తింటున్న ఫుడ్ని తీసుకొని వెళ్ళడం అనేది అది కొంచెం అంతవరకు జెన్యూన్ అనిపించింది నిజంగా. అందుకే మనోడు వీడియో కూడా చూశాను కాబట్టి. బయటికి తను ప్రొజెక్ట్ చేసుకునేది నేను చాలా క్రూరుడిని, నేను చాలా ఇలా ఉంటానని చెప్పి, లోపల ఏమో ఒక సాఫ్ట్ నేచర్ ఉందేమో అని అనుకుంటా. బట్ ఆ సాఫ్ట్ నేచర్ని తనే తొక్కేసుకుంటూ తన రూడ్నెస్ని బయటకు చూపించుకుంటున్నాడు. అదొక యూనిక్నెస్ని క్రియేట్ చేస్తుందేమో అని తను ఫీల్ అవుతున్నాడేమో నేను అనుకుంటున్నా. సో మీకేమనిపించింది అని కామెంట్ చేయండి. అంటే జై హింద్.